హాయ్ అండి. వెల్కమ్ టు సత్య స్టడీస్ ఛానల్. భరతుడు కైకేయ రాజు దగ్గరికెళ్ళి ఆశీర్వాదం తీసుకొని అయోధ్యకి బయలుదేరుతాడు. దూతలు దశరథ మహారాజు యొక్క మరణ వార్తను చెప్పలేదు కనుక భరతుడికి అసలు విషయం తెలియదుమాట. అందుకని చెప్పి దూతలు వచ్చినటువంటి దారిలో కాకుండా వేరొక మార్గంలో భరతుడు అయోధ్యకి ప్రయాణమవుతారు. భరతుడు ఆగమనం. భరతుడు అయోధ్యకు వెళ్ళేటువంటి ప్రయాణంలో మొదటగా సుదామ, హ్లాదిని, శతద్రువు, శిలావాహ అనేటువంటి 4 నదులను దాటుతారు. అక్కడ నుండి శల్యకర్త, చైత్రరథము అనేటువంటి నగరాన్ని దాటి సరస్వతి, గంగా నదులను కూడా దాటుతారు. ఈ నదులను దాటిన తర్వాత వీరమత్నం అనేటువంటి దేశానికి వస్తారు. అక్కడ కులింగ నదిని దాటి తరువాత మహా అరణ్యంలోనికి ప్రవేశిస్తారు. అక్కడ నుండి భాగీరథి నదిని దాటుతారు. భాగీరథి నదిని దాటిన తర్వాత ప్రాగ్యాటం అనేటువంటి పట్టణానికి చేరుకుంటారు. దీని తరువాత కుటికోష్టకము అనేటువంటి నదిని కూడా దాటుతారు. అక్కడ నుండి ధర్మవర్ధనము, వరూధి అనేటువంటి గ్రామాలను దాటుతారు. తరువాత ఉజ్జహాసము అనే నగరంలోనికి వస్తారు. ఈ నగరాన్ని దాటిన తర్వాత సరస్వతీ తీర్థ గ్రామము, అక్కడ ఉన్న ఉత్తానికా నదిని దాటి అస్థి వృష్టికం అనే గ్రామాన్ని, కుటికా నదిని దాటి తరువాత కపేవతి అనే పట్టణానికి చేరుకుంటారు. అక్కడ నుండి ఏకశాల అనేటువంటి గ్రామానికి వచ్చారు. తరువాత స్థానుమతి అనే ఊరిని దాటారు. తర్వాత గోమతి అనే నదిని దాటి ఒక రాత్రంతా ప్రయాణం చేసి అయోధ్య పట్టణానికి చేరుకున్నారు. భరతుడు కైకేయ రాజ్యం నుండి అయోధ్య రాజ్యమునకు చేరడానికి 8 రాత్రుల సమయం పట్టింది. భరతుడు అయోధ్యకి రాగానే అక్కడున్నటువంటి ప్రజల పరిస్థితిని చూసి మరింత బాధకి గురవుతారు. భరతుడిని చూడగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తలుపులు మూసేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. భరతుడు వెంటనే దశరథ మహారాజు మందిరానికి వెళ్తారు. కానీ అక్కడ ఎక్కడ కూడా దశరథుడు కనిపించడు. దశరథుడి కోసం అన్ని గదులను కూడా వెతుకుతారు. దశరథ మహారాజు ఎక్కడా కనిపించకపోయేసరికి తన తల్లి అయిన కైకేయ మందిరంలో ఉంటారని చెప్పి తన తల్లి యొక్క మందిరానికి వెళ్తాడు. తన తల్లికి నమస్కారం చేసి దశరథ మహారాజు గారి గురించి అడుగుతాడు. కైకేయ తండ్రి చనిపోయిన విషయాన్ని తెలియజేస్తుంది. ఇంకా తను దశరథుడిని 2 వరాలు అడిగినటువంటి విషయాన్ని, 14 సంవత్సరాలు రాముడిని దండకారణ్యానికి పంపించినటువంటి విషయాన్ని, ఇంకా భరతుని పట్టాభిషేక విషయాన్ని తెలియజేస్తుంది. ఈ మాటలు విన్న భరతుడు ఎంతో బాధతో దుఃఖపీడితుడై తన తల్లిని కోపగించుకుంటాడు. భరతుడు కైకేయతో, రాముడు కౌసల్యని ఎలా చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు. నేను ఈ రాజ్యాన్ని అంగీకరిస్తాను అని చెప్పి ఎలా అనుకున్నావు? నీ వల్ల నాకు అపవాదు పడింది. నీ వలన నా తండ్రి శరీరాన్ని విడిచిపెట్టాడు. ధర్మమూర్తి అయినటువంటి రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు అని బాధతో తన తల్లిపైన కోపగించుకొని వెంటనే కైకేయ మందిరంలో నేను ఉండను అని చెప్పి భరతుడు కౌసల్య మందిరానికి బయలుదేరుతాడు. దశరథుడి అంతిమ సంస్కారాలు. దశరథుని యొక్క పార్థివ శరీరాన్ని తైలద్రోణి నుండి పైకి తీసి బయట పెడతారు. అక్కడి నుంచి ఆయనని శిబికలోకి ప్రవేశపెడతారు. తరువాత ఆ శిబికతో శరీరాన్ని చితి మీద పెడతారు. భరతుడు మరియు శత్రుఘ్నుడు అగ్నిహోత్రాన్ని తీసుకొని వచ్చి వెలిగిస్తారు. భరతుడు అక్కడ ఉన్నటువంటి పరివారంతో మనమందరం బయలుదేరి రామునిని దర్శనం చేసుకొని ఆయనను వెనక్కి తీసుకువద్దాము అని చెప్పి అంటారు. అందుకోసం అందరూ రాముడిని చేరుకోవడం కోసమని అయోధ్య నుండి బయలుదేరుతారు. కైకేయ కూడా తాను చేసినటువంటి తప్పు తెలుసుకుంటుంది. తను ఎవరి కోసమైతే ఈ పని చేసిందో ఆ భరతుడు తనని కాదన్నప్పుడు ఆమెను ఆవహించినటువంటి మోహం అనేది వెళ్ళిపోతుంది. తన తప్పును తెలుసుకుంటుంది. అలా కొన్ని లక్షల సైన్యంతో బయలుదేరి వారు గంగా నదిని చేరుకుంటారు. అప్పుడు నిషాద రాజైన గుహుడు అక్కడ ఉన్నటువంటి సైన్యానంతటినీ చూసి భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడు అంటే రాముడిని లక్ష్మణుని సంహరించడం కోసమే వచ్చి ఉండాలని అనుకుని రాముడిని మనం రక్షించాలి అని భరతుడు ఉన్నటువంటి చోటుకి వెళ్తాడు. గుహుడు భరతుడిని ఈ విషయం గురించి అడగగా భరతుడు చాలా బాధపడి నేను రాముడిని కలుసుకొని ఆయనకి క్షమాపణ చెప్పి రాముడిని అయోధ్యకి తీసుకువెళ్దామని వచ్చాను అని చెప్పి అంటాడు. ఇంకా భరతుడు ఈ క్షణం నుండి 14 సంవత్సరాల పాటు నేను కూడా పట్టుబట్ట కట్టను, నారచీరలే కట్టుకుంటాను, జటలు ధరిస్తాను, నేను కూడా కందమూలములు తేనె తింటాను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. వెంటనే భరతుడు కూడా నారచీరలను ధరిస్తాడు. మరునాడు ఉదయం అందరూ గంగను దాటి భారద్వాజ ముని యొక్క ఆశ్రమానికి చేరుకుంటారు. భారద్వాజ ముని భరతునితో సీతారామ లక్ష్మణులు చిత్రకూట పర్వతం మీద
మందాకిని నది పక్కన ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడే ఉన్నారు అని చెప్పి అంటారు. వెంటనే అందరూ భారద్వాజ ముని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని రాముని వద్దకు బయలుదేరుతారు. భరతుడు తన తండ్రి యొక్క మరణ వార్తను రామునికి తెలియజేస్తాడు. అది విన్నటువంటి రాముడు ఎంతో బాధపడి మందాకిని నదిలో స్నానం చేసి దక్షిణ దిక్కున తిరిగి దశరథునికి జలతర్పణాలు సమర్పిస్తాడు. భరతుడు శ్రీరామునితో, "ఈ రాజ్యం నాకు అక్కరలేదు, దయచేసి మీరే ఈ రాజ్యాన్ని స్వీకరించండి" అని చెప్పి అడుగుతాడు. శ్రీరాముడు తన తండ్రి యొక్క ఆజ్ఞను పాలించాలి అని చెప్పి భరతుడిని తిరిగి అయోధ్యకు ప్రయాణమవ్వమని చెప్తాడు. పాదుకా పట్టాభిషేకం. వశిష్ఠ మహర్షి రామునితో, "భరతుడు ఈ 14 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. నువ్వు తిరిగి వచ్చాక ఈ రాజ్యాన్ని నీకు అప్పగిస్తాడు" అని చెప్పి తాను తీసుకొచ్చినటువంటి బంగారు పాదుకులను భరతుడికి ఇచ్చి వీటిని రాముని దగ్గర పెట్టమంటాడు. భరతుడు ఆ బంగారు పాదుకులను నమస్కరించి వాటిని రాముని పాదాల దగ్గర పెడతాడు. రాముని పాదుకలని భరతుడు తన శిరస్సు మీద పెట్టుకున్నాక 14 సంవత్సరముల తరువాత రాముడు తిరిగి రాకపోతే తన శరీరాన్ని అగ్నిలో విడిచిపెడతాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. భరతుడు ఆ పాదుకలని తన శిరస్సు మీద పెట్టుకొని శత్రుఘ్నుడితో కలిసి తిరిగి అయోధ్యకి ప్రయాణమవుతాడు. భరతుడు శ్రీరాముని పాదుకలకే పట్టాభిషేకం చేసి రాముని పేరు మీదనే పాలన సాగిస్తాడు. భరతుడు వెళ్ళిన తర్వాత సీతారామ లక్ష్మణులు అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్తారు. అత్రి మహర్షి యొక్క భార్య అనసూయ సీతమ్మకు కొన్ని కానుకలను, కొన్ని దివ్య వస్త్రాభరణాలను ఇచ్చి ఆశీర్వదిస్తుంది. తరువాత సీతారామ లక్ష్మణులు అత్రి మహర్షి, అనసూయ దగ్గర ఆశీర్వాదం తీసుకొని దండకారణ్యానికి ప్రయాణం కొనసాగిస్తారు. ఓకే అండి, ఇక్కడితో అయోధ్యకాండ పూర్తయింది. తరువాత అరణ్యకాండ. అరణ్యకాండ గురించి సంబంధించిన విషయాలను నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.